నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. రాష్ట్ర ఎన్నికల చరిత్రలో సంచలన రికార్డు నమోదైంది. పోటెత్తిన ఓటర్లతో బ్యాలెట్లే కాదు రికార్డులు సైతం బద్దలయ్యాయి. రాష్ట్ర ఎన్నికల చరిత్రలో కని విని ఎనగని రీతిలో ఓట్లు పోలయ్యాయి. మంగళవారం అర్ధరాత్రి సమయానికి ఓటర్ టర్నౌట్ యాప్లో సీఈఓ కార్యాలయం వెల్లడించిన వివరాల మేరకు గతంలో ఎన్నడూ లేని రీతిలో 81.76% పోలింగ్ నమోదైంది. దీనిలో సాధారణ ఓటింగ్ 80.66% కాగా పోస్టల్ బ్యాలెట్ 1.1%గా ఉంది. 2019లో నమోదైన పోలింగ్ 79.88%తో పోలిస్తే తాజా ఎన్నికల్లో పోలింగ్ శాతం తారాజువ్వలా దూసుకుపోయింది. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా పోలింగ్ శాతం చరిత్ర సృష్టించినట్టయింది. పల్నాడులో ఎన్నికల అనంతరం కొనసాగుతున్న గొడవలను అదుపులోకి తెచ్చేందుకు అదనపు బలగాలు మోహరించాయి. 144 సెక్షన్ను అమలు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు. ఆందోళనకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వైసీపీ నేతలు కాసు మహేష్ రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో పాటు టీడీపీ నేతలు అరవింద్ బాబు తదితరులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఎప్పటికప్పుడు పరిస్థితులను పోలీసు ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఎవరైనా కానీ ఏ రకమైన అవాంఛనీయ సంఘటనలకి ప్రయత్నం చేసినా కానీ వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం. వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయటం, అట్లానే వాళ్ళ మీద ప్రివెంటివ్ డిటెన్షన్ కానీ, పీడీ యాక్ట్ లేదా ఎక్స్టర్న్మెంట్ ఇట్లాంటి కఠినమైన చర్యలు తీసుకోవడానికి కూడా ఆదేశాలు వచ్చాయి. అన్ని చోట్ల బలగాలు మోహరించడం జరిగింది. వాళ్ళందరూ కంటిన్యూస్గా పహారా నిర్వహించి ఏ రకమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కంప్లీట్గా సిచ్యువేషన్ని కంట్రోల్లోకి తీసుకుంటున్నారు. అట్లనే ప్రజలు కూడా ఏ విధమైన భయాందోళనలకి గురవ్వాల్సిన అవసరం లేదు. కంప్లీట్గా ఫోర్సెస్ అన్నీ రీచ్ అయ్యాయి. రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి సార్ కూడా వచ్చి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎన్నికలను అడ్డుపెట్టుకుని వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా అలజడులు సృష్టించడం దుర్మార్గమని కూటమి నేతలు గల్లా మాధవి, కోవెలమూడి నాని అన్నారు. అరండల్పేటలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో కూటమి నేతలు గల్లా మాధవి, కోవెలమూడి నాని, నరేంద్ర కుమార్ మీడియాతో మాట్లాడారు. ఓటర్లు చైతన్యంతో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని, వైసీపీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా క్యూ కట్టి మరీ ఓటు వేశారని తెలిపారు. జూన్ 4న జరిగే ఓట్ల లెక్కింపులో కూటమి అభ్యర్థులు భారీ విజయం సాధించబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి గల్లా మాధవి కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా ప్రతిపక్ష నాయకుల వైఖరి, ఓడిపోతాము ఓటమి భయంతో వారు చేసిన వారి తీరుతెన్నులు ఇబ్బందికరంగా కంటే కూడా వారి భయాన్ని వ్యక్తపరుస్తున్నాయి. కాబట్టి వారు ఓటమి భయంతో అలా వ్యవహరించారు అనే ఒక అభిప్రాయానికి మేము వచ్చాము. అయినా కూడా ప్రజా చైతన్యం ముందు ఎలాంటి నాయకుల యొక్క అసమర్థత కానివ్వండి, లేదంటే ఇలాంటి ఒక భయాందోళనకి గురి చేసే వైఖరి కానివ్వండి నిలవలేదు అని హర్షం వ్యక్తం చేశాను తప్ప ఇబ్బందికరమైన విషయాలు నేను ఎక్కడా కూడా చూడలేదు. ఇప్పటిదాకా రానంత మెజారిటీ మాత్రం వచ్చి తీరుతుంది అని ధీమా వ్యక్తం. మే 12వ తారీఖునే వారి యొక్క అపజయం తెలిసిపోయింది కాబట్టి 13వ తారీఖు ఉదయం నుంచే వారు ప్రతి ఒక్క పోలింగ్ బూత్లో కూడా అరాచకాలు సృష్టించడానికి ప్రయత్నం మొదలుపెట్టారు. ఉదయం వస్తున్న మహిళల్ని కానీ, వృద్ధులను కానీ, న్యూ ఓటర్స్ని కానీ చూసి వాళ్ళు భయభ్రాంతులకు గురయ్యి ప్రతి ఒక్క పోలింగ్ బూత్లో ఏదో రకంగా అలజడి సృష్టించి ఓటర్లను రాకుండా ప్రయత్నం చేస్తే మరి ఓటర్ మహాశయులు ఆ యొక్క గొడవలను కూడా లెక్క చేయకుండా ఆ యొక్క క్యూ లైన్లో కదలకుండా నుంచొని వారికి బుద్ధి చెప్పారు. ఒక ఓటు అనే ఆయుధంతో ఈ రాష్ట్రం నుంచి ఫ్యాన్ని తెరమేయటం ఖాయం. ఫలితాల్లో తప్పనిసరిగా విడుదల అవ్వని తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఇక్కడ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అట్లా ఢిల్లీలో నరేంద్ర మోడీ గారు 3వసారి మరలా ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇది తథ్యం. దీన్ని ఎవరు ఎటువంటి అడ్డంకులను ఆపలేరని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క తెలుగుదేశం పార్టీకి, కూటమికి, జనసేన, బీజేపీ, తెలుగుదేశం సహకరించిన ప్రతి ఒక్క ఓటర్ మహాశయునికి పాదావందనాలు తెలియ. పల్నాడులో వైసీపీ, టీడీపీ శ్రేణులు ఒకరిపై మరొకరి దాడులు కొనసాగుతున్నాయి. వైసీపీ దాడిలో గాయపడిన అమరావతి మండలం ఉంగుటూరు గ్రామానికి చెందిన టీడీపీ శ్రేణులను పెదకూరుపాడు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్ పరామర్శించారు. షాపులపై దాడులు చేసిన ప్రాంతాలను ఆయన పరిశీలించారు. బాధితులకు ధైర్యం చెప్పారు.
సీసీ కెమెరాలు తీస్తారు, పోలీసులు రమ్మని చెప్తా, మీటింగ్ ఉంటుంది, ఇబ్బంది ఉండదు. సరేలే వాళ్ళ మాట వెనక తగ్గినప్పుడు సెక్యూరిటీ పెట్టి వాళ్ళని తీసుకెళ్ళి ఎప్పుడైతే వాళ్ళని అడిగేశారో అప్పుడు కారాలు తిండి రాళ్ళు వేసి కింద రాళ్ళు కారాలు తీసుకొని కొట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కుట్రలతోనే వైసీపీ శ్రేణులపై దాడులు జరుగుతున్నాయని మంత్రి మేరుగు నాగార్జున ఆరోపించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రంతో కుమ్మక్కై రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు టీడీపీ వ్యూహరచన చేసిందన్నారు. అనుమానం ఉన్న పోలింగ్ కేంద్రాలపై తాము ఫిర్యాదు చేస్తే ఎన్నికల సంఘం భద్రతా చర్యలు చేపట్టలేదని తెలిపారు. సీఎం జగన్ పేదలకు చేసిన మేలు ఓట్ల సునామీకి కారణమని మంత్రి మేరుగా పేర్కొన్నారు. ఇప్పటికీ చూస్తా ఉన్నాం, ఈ రోజుకి దాడులు చేయిస్తా ఉన్నారు, ఈ రోజుకి అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకు కరెక్ట్గా రియాక్ట్ అవ్వలేకపోతా ఉన్నారో ప్రజలు కూడా గమనించాలి. ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. చంద్రబాబు ఓడిపోతున్నాడు, చంద్రబాబు కేంద్రంతో లాలూచి అయ్యాడు, కేంద్రం ఇన్ఫ్లుయెన్స్తో ఈరోజు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలని చూస్తూ ఉన్నాడు. కానీ జగనన్న చేసినటువంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్లో ప్రజానీకం ఉవ్వెత్తున ఎగిసిపడ్డారు, జగనన్న కొమ్ము కాశారు. మరలా ఆంధ్రప్రదేశ్లో జగనన్న ముఖ్యమంత్రిగా చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నారు. కానీ చంద్రబాబు కోటే చెప్తా ఉన్నా, నువ్వు ఎప్పుడు పేదల మీద పడుతున్నావో, దళితుల మీద పడతా ఉన్నాడో, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల మీద అఘాయిత్యాలు చేయిస్తా ఉన్నావో, నీ రాజకీయ అంతం. కమ్మజన సేవా సమితి వసతి గృహంలో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సమితి అధ్యక్షులు సామినేని కోటేశ్వరరావు తెలిపారు. బృందావనగార్డెన్స్లోని కమ్మజన సేవా సమితి హాస్టల్లో నాగేంద్రం, గోరంట్ల పున్నయ్య చౌదరి తదితరులతో కలిసి సామినేని కోటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. కమ్మజన సేవా సమితి వసతి గృహంలో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతంలో విద్యను అభ్యసించిన ప్రతిభ కలిగిన పేద కమ్మజన విద్యార్థులు మాత్రమే అర్హులని చెప్పారు. మే 16 నుంచి 25 వరకు కమ్మజన సేవా సమితి వెబ్సైట్లో కానీ గుంటూరులోని తమ కార్యాలయం నుంచి దరఖాస్తులను పొందవచ్చన్నారు. ప్రతిభ, పేదరికం ఆధారంగా ప్రవేశం కల్పించబడను. దేశంలో ఎక్కడి నుండైనా కమ్మ విద్యార్థులు దరఖాస్తు చేసుకుని వచ్చును. దరఖాస్తులు ఇచ్చు తేదీలు 16/5/2024 నుండి 25/5/2024 వరకు అప్లికేషన్లు ఇవ్వబడతాయి. సందేహాలకు ఈ క్రింది ఫోన్ నెంబర్లకు సంప్రదించగలరు. 0863 2355 471, 0863 2260 666, 0863 2377 666. ఈ నంబర్లకు సంప్రదించి వారికి ఉన్నటువంటి సందేహాలని నివృత్తి చేసుకునవచ్చును. హాస్టల్ జేకేసీ కాలేజ్ రోడ్లో సుమారుగా 6000 గజాల స్థలంలో 2.5 లక్షల చదరపడుగులు, ఒక 2500 మంది గ్రామీణ విద్యార్థులకి ఉపయోగపడే విధంగా 50 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించడం, 8 అంతస్తుల భవనాన్ని నిర్మించడానికి శంకుస్థాపన కూడా చేశాం. దానికి కూడా దాతల సహకారం కోరుతా ఉన్నాం. ఇదంతా కూడా మేము చేయగలుగుతున్నామంటే దాతల సహకారమేను. మే 13న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తన విజయాన్ని కాంక్షిస్తూ పనిచేసిన ఇండియా కూటమిలోని వివిధ రాజకీయ పార్టీలకు కృతజ్ఞతలను ఇండియా కూటమి గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి జంగాల అజయ్ కుమార్ తెలిపారు. కొత్తపేటలోని సిపిఐ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఓటర్లు ఈ ఎన్నికల్లో విఘ్నతతో ఓటు వేశారని అన్నారు. ధన ప్రభావంతో ఎన్నికలు జరగకుండా ఈసీ కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని జంగాల చెప్పారు. పార్లమెంటు పరిధిలో డబ్బు రాజ్యమేలుతూ రకరకాల ప్రభావాలు రాజ్యమేలుతున్నటువంటి ఈ దశలో ఒక సామాన్యమైనటువంటి పార్టీ కార్యకర్తగా ఉన్న నేను పార్టీలో ప్రజా ఉద్యమాల్లో అనేక అనుభవాలు ఉన్నప్పటికీ, ఆర్థికంగా బలహీనమైనప్పటికీ ప్రజలు తమ వంతు ఆదరించడం అనేది చాలా సంతృప్తిని కలిగించింది.
మాచర్లలో పిన్నెల్లి సోదరుల అరాచకాలను అడ్డుకోవడంలో పల్నాడు ఎస్పీ పూర్తిగా విఫలమయ్యారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు నక్కా ఆనంద్ బాబు విమర్శించారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆగడాలకు అడ్డుకట్టు వేసి దాడులు, ఘర్షణలు జరగకుండా కట్టుదిట్టంగా చర్యలు చేపట్టాలని కోరినా స్పందించలేదని మండిపడ్డారు. పిన్నెల్లి సోదరులకు ఓటమి భయం పట్టుకుంది. పక్క రాష్ట్రం నుంచి గూండాలను పిలిపించారు. కారంపూడిలో 3 గంటల పాటు వైకాపా మూకల విధ్వంసం సృష్టించాయి. ఈ ఎన్నికల ప్రక్రియ మొదలుపెట్టిన తర్వాత పాత గుంటూరు జిల్లా అత్యధిక ఇన్సిడెంట్స్ జరిగినటువంటి ప్రాంతం మాచర్లో ఉన్నటువంటి ఎస్పీ కూడా మొన్నటిదాకా ఉన్నటువంటి ఎస్పీ కూడా అడ్డగోలుగా బిహేవ్ చేశాడు. ఎలక్షన్ కమిషన్ గుర్తించింది. అడ్డం జరిగింది ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయినాక. అంతకుముందు ఈ 5 ఏళ్లలో జరిగినటువంటి సంఘటనలు మా చంద్రయ్య గొంతు మీద కత్తి పెట్టి బెదిరించి హత్య చేశారు, పోసేశారు, పేర్కొంటారు. వైసీపీ జిందాబాద్ అని చెప్పాలన్నారు. ఇవాళ తెలుగుదేశం పార్టీ కోసం నువ్వు ఎంత ఏమి చేసినా భయపడకుండా, బెదరకుండా ప్రాణాలు అర్పించడానికి కూడా ఆ నియోజకవర్గంలో సిద్ధమై ఉన్నటువంటి కాన్స్టిట్యూన్సీ పూర్తిగా సర్వనాశనం చేశారు. ప్రజాస్వామ్యం పూర్తిగా మట్టగలిచిపోయింది. ఇలా అరాచక రాజ్యం ఎంత ఉంది మాట్లాడారు. ఇప్పుడు అధికారులు ఏం చేస్తా ఉన్నారు? ఇంకా ఎలక్షన్ కమిషన్ అండర్లోనే ఉంది రాష్ట్రం. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ పోలీసు ఎవడో సిఐఓ, డిఎస్పీఓ, ఎస్పీఓ కాదు. రాష్ట్రంలో పరిపాలన అనేది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాదు, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి మాత్రమే. మీరు ఇంకా వాళ్ళకి రూఢిగా చేస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ అంటే కంట్రోల్లో ఉంది అడ్మినిస్ట్రేషన్ అంతా. ఈ రోజు కూడా కళ్ళు తెరవాలి. ఎలక్షన్ కమిషన్ కూడా తక్షణమే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. చిలకలూరిపేట సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సును టిప్పర్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. టిప్పర్ బస్సును ఢీకొట్టగానే టిప్పర్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ మంటలు బస్సును తాకడంతో 6గురు సజీవ దహనమయ్యారు. మరో 30 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. టిప్పర్ డ్రైవర్, బస్ డ్రైవర్తో సహా మరో 4 మృతి చెందారు. మృతులలో 8 ఏళ్ల చిన్నారి కూడా ఉంది. సిటీ వార్తలు సమాప్తం. నమస్కారం.